మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A6గా పేర్ని నానిని చేర్చారు. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6గా పేర్ని నానిని చేర్చారు. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పేర్ని నానిని A6గా చేర్చిన నేపథ్యంలో పరారీలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? బియ్యం కుంభకోణానికి సంబంధించి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తా ఉంది. మొదటి నుంచి కూడా ఈ బియ్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పేర్ని నాని ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే గోడౌన్ నిల్వ ఉంచిన బియ్యం గోడౌన్ సంబంధించి ఆయన సతీమణి దేశత పేరుతో ఉన్న నేపథ్యంలో కేసు మొదట ఆమె నమోదు చేశారు. A1గా చేర్చిన తర్వాత నిన్న మరి కొంతమంది మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసు మొదటి నుంచి కూడా పేర్ని నాని పాత్ర ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అతనికి సాంకేతికపరమైన సాక్ష్యాధారాలు కావచ్చు, అదేవిధంగా దొరకకుండా ముందుగానే వ్యూహం ప్రకారమే అతని మొత్తం బియ్యం అమ్ముకున్నట్టు కూడా నిర్ధారించారు. అయితే వరుసగా ఈ దాదాపు 4 రోజుల పాటు అన్ని కోణాల్లో అధికారులు విచారణ చేసిన తర్వాత మొత్తం దీనికి సూత్రధారి పాత్రధారి అన్ని నాని కన్సర్న్లో జరిగిందంటూ కూడా నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు A6గా అతనిపై A6గా చేర్చడంతో పాటు అతను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే మొత్తం గోడౌన్ మేనేజర్ గాను పేర్ని నాని PAగా వచ్చిన మానస్ తేజ ఇప్పటికే 2 రోజుల క్రితం అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న కోటిరెడ్డిని ఆ రోజు ఆ బియ్యం రవాణా చేసిన లారీ డ్రైవర్ తో పాటు ఆ రైస్ మిల్లు ఓనర్ మొత్తం నలుగురు కూడా ఐపీఎస్ అన్ని కోణాల్లో వారిని విచారించారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారు చెప్పిన అంశాల ఆధారంగానే A6గా పేర్ని నానిని చేశారు. ఇవాళ రేపట్లో ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఆయన పరారీ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు అతని సతీమణి నిన్న మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రోజు కూడా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి బియ్యం మామైన ఘటన దగ్గర నుంచి కూడా పేర్ని నాని అనేక డ్రామాలు ఆడారు. తొలుత తన సంబంధం లేదన్నట్టు కూడా వ్యవహరించారు. 1,70,00,000 కట్టి డబ్బులు తీసుకున్న ఆమె కేసు పెడతారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన భార్యను అన్యాయంగా కేసులో ఇరికించి మహిళను ఇబ్బంది పెడతారంటూ రాజకీయ డ్రామా ఆడారు. ఇప్పుడు కేసు మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత మొత్తం దోషిగా పేర్ని నాని నిర్ధారిస్తూ అధికారులు కూడా చేశారు. కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అతను అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కేసులో అతను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసిన తర్వాత మరిన్ని వివరాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనం కలిగించిన ఈ కేసు మొదటి నుంచి కూడా అతను కేసు పక్కదారి పట్టించేందుకు అనేక డ్రామాలు ఆడిన నేపథ్యంలో మరికొన్ని అదనంగా శిక్షలు పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అంతేగాని గతంలో నాని ఏదైతే చంద్రబాబు సతీమణి అదే ఇంటి ఆడవాళ్ళకి ఇచ్చిన వైనాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద పేర్ని నాని తాను తీసిన కోర్టులు తానే పడుతున్న పాటు తన సతీమణి కూడా అన్యాయంగా కేసు ఎదిగించారని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనపై కౌంటర్లు వేస్తా ఉన్న పరిస్థితి. 2-3 రోజుల్లో పేర్ని నాని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం ఈ బియ్యం ఎవరెవరి ద్వారా సరఫరా చేశారు. విధంగా కాకినాడ, ఎందుకంటే కాకినాడలో మనం చూస్తున్నాం మొన్న నాగేంద్ర మనోహర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా మొత్తం వైసీపీ హయాంలో మొత్తం ఎక్కడెక్కడ బియ్యం కొన్నా రేషన్ బియ్యం మాఫియా మొత్తం కూడా కాకినాడ కోర్టుకే చేయమని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దాదాపు 7,000 బస్తాలు బందర్లో మాయమైన నేపథ్యంలో బస్తాలు మొత్తం కూడా అక్కడ కాకినాడ ద్వారపూడి చంద్రశేఖర్ పేర్ని నాని నాయుడుకు పంపించుంటారని కూడా ఒక అంచనాకు వస్తున్నారు. ఆ దిశ అసలు ఈ బియ్యం మొత్తం అక్కడ చేర్నియా లేదా లేదా ఇతర ప్రాంతాల్లో అమ్మారనే అంశాలపై కూడా విచారిస్తున్నారు. అయితే పేర్ని నానిని అరెస్ట్ చేసి అతను విచారించిన తర్వాత దీనిపై కూడా స్వచ్ఛత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసాద్, మరి ఇప్పుడు పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ గురించి ఏం చెప్తా ఉన్నారు? అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారా? అంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో పేర్ని నాని అవలంబించిన వ్యవహార శైలి అనేక అనుమానాలు సాధిస్తా ఉంది. ఎందుకంటే ఈ కేసులో గోడౌన్ ఆమె పేరుతో ఉంది. ఏదైనా పట్టుబడితే ఆమె దోషులు నిలబడుతుందని పేర్ని నానికి తెలుసు. ఎందుకంటే మంత్రిగా పనిచేశారు, 3 పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, చట్టం తెలుసు మంచి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి చంద్రబాబు అందరూ అరెస్ట్ చేసిన సమయంలో చట్టం ధర్మం తను చేసుకుపోతుందని చెప్పి వ్యంగ్యాస్త్రాలు సంధించిన వ్యక్తి.
ఈ పరిణామాలలో అతను మానసిక అభిప్రాయించినంత వరకు కూడా ఈ కేసును తప్పుగా పట్టించేందుకు లేకపోతే రాజకీయంగా ఉపయోగించి పక్కకు వెళ్లేందుకు అనేక మార్గాలు వెతికారు. కానీ ఎప్పుడైతే మానసిక పోలీసులు అభిప్రాయించుకుని విచారించారో తన పేరు అలాగే ఆ రోజు ఏదైతే బస్తాల మాయం వెనక తాను చేసిన వ్యవహారం అంతా పోలీసులకి తెలిసిపోతుంది అని ఆయనకు అర్థమైపోయింది. అందుకనే ఆ భార్య సెంటిమెంట్, మహిళ సెంటిమెంట్ వాడి కేసులు పక్కగా పట్టించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా 4 రోజుల పాటు పోలీసులు, విజిలెన్స్, పౌర సరఫరా శాఖ అధికారులు అన్ని కోణాలు విచారించిన తర్వాతే ఈ రోజు అతని పాత్ర ఉన్నట్టు నిర్ధారించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. మానసికతో పాటు నిన్న కోటిరెడ్డి కావచ్చు, అలాగే రైస్ మిల్ యజమాని కావచ్చు, లారీ ఏదైతే మొత్తం ఇప్పుడు 7,000 బస్తాలకు సంబంధించి రవాణా చేస్తే ఆ లారీ డ్రైవర్ వారికి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కొన్ని కేసు నమోదు చేశారు. ఇతను పరారీగా అయినట్టు ఉన్నప్పుడు కూడా ఎక్కడే ఉన్నాడు ఏది అనే అంశాలపై అనుమానం ఉన్న ప్రత్యేక కూడా బృందాలకు పంపిస్తున్నారు. తప్పకుండా రేపు ఎల్లుండి పెట్టుకుంటామని కూడా పోలీసులు